కానీ పోలీసులు కూడా ఈ ఎపిసోడ్ని సీరియస్గా తీసుకున్నారు. ప్రస్తుతం సాదిక్ ఖాన్ కోసం వెతుకుతున్న పరిస్థితి. సో గుడ్ ఈవినింగ్ అప్పారావు, ఏంటి అసలుకి ఇవాళ సాదిక్ సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు పోలీసులు ఆయన్ని ట్రేస్అవుట్ చేసేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఏమైనా ఫలితం లభించిందా? ఆయన ఆచూకీ ఏమైనా ఎక్కడున్నాడు ఏంటి అనేటువంటిది ఏమైనా సమాచారం కొంతైనా మేరకైనా తెలిసిందనుకోవచ్చా? సో ఆయన్ని ఇప్పటి వరకు పోలీసులు ఎవరెవరిని విచారించారు? దీనికి సంబంధించి ఉన్నటువంటి ప్రస్తుతం అప్డేట్ ఏంటి? గుడ్ ఈవినింగ్ శ్రీహరి గారు. ఈ ఇంజనీర్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఆ ముగ్గురు గల్లంతైన చనిపోయిన నేపథ్యంలో అసలు ఏం జరిగింది అనేది చెప్పగలిగేందుకు ఏకైక కీలక ఆధారం నిందితుడైన సాదిక్ ఖాన్. అయితే వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి 2-3 రోజుల ముందు నుంచి సాదిక్ ఖాన్ కి నూకరాజు కుటుంబానికి కూడా గొడవలు అవుతున్న విషయం పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఒకానొక సమయంలో గొడవలు తీవ్రమయ్యి సాదిక్ ఖాన్ ఫోను వీళ్ళు ఆన్సర్ చెయ్యని నేపథ్యంలో ఆదివారం ఏదైతే సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళడానికి ముందు కూడా వాళ్ళ ఇంటి ముందు సాదిక్ ఖాన్ కచ్చాడినట్టు తెలిసింది. పోలీసులు కూడా ఆ సమయంలో కాల్ రికార్డ్స్ కూడా గుర్తించి వాళ్ళ ఇంటి ముందు నిందితుడు సాదిక్ ఖాన్ కూడా తిరిగినట్టు తెలిసింది. ఓ రకంగా చెప్పాలంటే ఈ నలుగురు ఆత్మహత్య చేసుకోవడానికి ఏకైకమైన కారణం సాదిక్ ఖాన్ వేధింపులు అనేది పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే వీళ్ళు చనిపోతారని ముందే తెలిసి సాదిక్ ఖాన్ పరారయ్యారన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. అయితే ఏదైతే ఆదివారం అర్ధరాత్రి సూసైడ్ నోట్ రాసి వెళ్లిపోయారో అప్పటికే కాకినాడ నగరాన్ని వదిలి నిందితుడు సాదిక్ ఖాన్ పారిపోయినట్టు గుర్తించారు. ప్రస్తుతం గాలింపు చర్యల్లో భాగంగా అతను ఫోన్ కర్ణాటకలో ట్రైన్ దిగినట్టు అక్కడ వరకు సిడిఆర్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు గుర్తించారు. అయితే కర్ణాటక నుంచి ఎటువైపు వెళ్ళాడు అనేది ప్రస్తుతం ఇప్పుడు పోలీసులు కూడా మిస్టరీగా మారింది. ముంబై వెళ్ళొచ్చు, అదేవిధంగా చెన్నై కూడా పారిపోవచ్చు అన్న కోణంలో ప్రస్తుతం 5 బృందాలు సాదిక్ ఖాన్ కోసం గాలిస్తున్నాయి. అయితే మరొక కీలకమైన విషయం ఏంటంటే తన వల్ల ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే అదని ఆ పరిస్థితి సృష్టించారని తెలుసుకున్న సాదిక్ ఖాన్ ముందుగానే విదేశాలకు కూడా పారిపోయాడా, పాస్పోర్ట్ అన్ని సిద్ధం చేసుకున్న కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం ఆరా తీసే పనిలో ఉన్నారు. అయితే వాస్తవానికి సాదిక్ ఖాన్ వల్ల ఈ కుటుంబం ఎంత మానసిక వేదనకు గురయ్యింది, ఎంత వేదనకు గురైతే నలుగురు కట్టగట్టుకుని చనిపోయే నిర్ణయానికి వస్తాడనే విషయంపై కూడా పోలీసులు విస్మయానికి గురైన పరిస్థితి వస్తుంది. ఏంటి అంటే ఇప్పటి వరకు ఏమైనా అప్పారావు ఏదైనా విచారణలో ఏమైనా కొత్త విషయాలు ఏమైనా వెలుగు చూసాయా? వాళ్ళు ఏ రకంగా వేధింపులకు గురయ్యారని కానీ, లేకపోతే ఏం జరిగింది? సౌజన్య కూడా ఏదో లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. ఆ లేఖలో కూడా ఏమైనా అంశాలు ప్రస్తావించారా? లేకపోతే సౌజన్యకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, లేదా ఎవరైతే నూకరాజుకు సంబంధించిన కొలీగ్స్ కానీ వారితో ఎవరితోనైనా ఆయన ఏమైనా షేర్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? వారి వైపు నుంచి కూడా ఏమైనా అప్డేట్ ఏమైనా వస్తుందా? ప్రస్తుతం అయితే ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమైన నూకరాజు కుటుంబానికి సంబంధించి మొత్తం 3 లేఖలు అత్యంత కీలకంగా మారాయని చెప్పొచ్చు. ఒకటి, చనిపోవడానికి ముందు నూకరాజు రాసిన లేఖలో సాదిక్ ఖాన్ తన కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు, ఆస్తులను ఏ విధంగా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అదొక లేఖ. అలాగే చనిపోవడానికి ముందు సౌజన్య సూసైడ్ లేఖ రాసి తన బైక్ లో కూడా దాచింది. అందులో కూడా ఏమున్నాయనేది పూర్తి స్థాయిలో పోలీసులు బయట పెట్టడం లేదు. కానీ ప్రధానంగా అయితే తన భర్తను 2 నెలల కింద చనిపోవడానికి కారణం సాదిక్ ఖాన్ విషం ప్రయోగం చేశాడని ఆరోపించింది. అదే విధంగా వీళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత, కుటుంబం చనిపోయిన తర్వాత వియ్యంకుడు కూడా కాకినాడ ఎస్పీకి అదేవిధంగా సర్పవరం స్టేషన్ కి ఇచ్చిన ఫిర్యాదులు కూడా తన కొడుకుని చంపడానికి సాదిక్ ఖానే కారణమని కూడా వీళ్ళు ముగ్గురు రాసిన లేఖలో సారాంశం అయితే ఒకటే ఉంది. ఈ కుటుంబం మొత్తాన్ని వేధించాడని కూడా, అదేవిధంగా బ్యాంకు పత్రాలు కానీ ఆస్తి పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నాడని ఆరోపించారు. ఈ లేఖల ఆధారంగా సాదిక్ ఖాన్ అకౌంట్ లోకి గడిచిన ఏడాది కాలంలో భారీగా ట్రాన్సాక్షన్స్ ఏమన్నా జరిగాయా, అదే విధంగా లాకర్ తాళాలు కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా సాదిక్ ఖాన్ ఇంట్లో కూడా సోదాలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం అయితే సాదిక్ ఖాన్ బ్యాంక్ అకౌంట్ లో డబ్బు ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగాయన్న కోణంలో కూడా బ్యాంకులకి పోలీసులు సమాచారం అందించి కూపీలాగే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క పారిపోయిన సాదిక్ ఖాన్ సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఏమైనా బ్యాంకు లావాదేవీలు ఫోన్ ద్వారా కానీ, యూపీఐ ట్రాన్సాక్షన్స్ లేదా నగదు ఏమైనా తీసుకెళ్లడన్న కోణంలో కూడా పోలీసులు మొత్తం విచారిస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే సాదిక్ ఖాన్ కుటుంబానికి, నూకరాజు కుటుంబానికి ప్రధానంగా అల్లుడు చనిపోయిన తర్వాత నుంచి సాన్నిహిత్యం పెంచుకోవడానికి ప్రయత్నం చేశాడని నూకరాజు రాసిన సూసైడ్ లేఖలో కూడా ప్రధానంగా ఉంది. ఇందులో కీలకమైన పాయింట్ ఏంటంటే తన అల్లుడు
చనిపోయిన తర్వాత తన కూతురికి సహాయకారిగా ఉంటానని సాదిక్ ఖాన్ తమపై ఒత్తిడి తెస్తున్నాడని, తాము దానికి అంగీకరించకపోవడంతో రకరకాలుగా బెదిరించడంతో తాము నిస్సహాయం అయిపోయి కూడా లేఖలో రాశారు. అయితే ఈ రకంగా ఏ విధంగా ఆస్తి మీద కొన్ని కానీ లేకపోతే సౌజన్యం మీద కొన్నేసి ఈ విధంగా ప్రీ ప్లాన్ ప్రకారం సాదిక్ ఖాన్ ఇదంతా చేశాడని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే సౌజన్యని లొంగ తీసుకొని ఇస్లాం మతంలోకి మారాలని, ప్రార్థనలు చేయాలని కూడా ఒత్తిడి తెచ్చాడు. తద్వారా ఏమైనా భవిష్యత్తులో ఈమెని మతం మార్చి విదేశాలకు తీసుకెళ్లే ఉద్దేశం కూడా లేక ఉండే అవకాశం కూడా లేదని చెప్పి పోలీసులు ఈ కోణంలో కూడా విచారిస్తున్నారు. అదేవిధంగా నూకరాజు కుటుంబానికి సంబంధించి బ్యాంకు ఖాతాలు కూడా పరిశీలిస్తున్నారు. అవన్నిటికంటే కీలకమైన విషయం ఏంటంటే నూకరాజు అల్లుడు చనిపోయిన తర్వాత అతని సెల్ ఫోన్ కుటుంబ సభ్యుల దగ్గర కాకుండా సాదిక్ ఖాన్ దగ్గర ఉంచుకున్నాడు. అంటే ఏమన్నా చనిపోయిన అల్లుడు ఫోన్ లో ఏమన్నా వివరాలు బయటకెళ్తే ముప్పని ఏమన్నా అవన్నీ ముందుగానే దాచుకున్నాడా అనే దాని కోణంలో కూడా పోలీసు వివరాలు ఆరా తీసే పనిలో పడ్డారు శ్రీహరి గారు. రైట్, ఒకసారి మనం రాజమండ్రికి కూడా వెళ్దాం. అక్కడ